ఏలూరు జిల్లా దెందులూరు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి చింతమనేని ప్రభాకర్ గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారి మీద 17,746 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఇలా ఈ దెందులూరు సీట్ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి అబ్బయ్య చౌదరి గారు, జనసేన పార్టీ అభ్యర్థి అయిన ఘంటసాల వెంకటలక్ష్మి గారి మీద, టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన చింతమనేని ప్రభాకర్ గారి మీద పోటీ చేసి టీడీపీ మీద 17,459 ఓట్ల మెజారిటీతో ఈసారి దెందులూరు సీట్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా చింతమనేని ప్రభాకర్ గారే పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి లాస్ట్ టైం గెలిచిన అబ్బయ్య చౌదరి గారే ఈసారి కూడా ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో వీళ్ళకి పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారు 84,000 పైచిలుకు ఓట్లను ఈ రెండు పార్టీలు కలిపి కైవసం చేసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ వైసీపీకి 96,000 ఓట్ల పైచిలుకు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఉన్నా కూడా ఇక్కడ 12,000 మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిదే తిరుగులేని గెలుపు అయి ఉండేది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలిపేవారిది అంటే ఈ దెందులూరు కాన్స్టిట్యున్సీలో ఈ పాత ప్రత్యర్థుల మధ్య పోటాపోటీ వాతావరణం ఏర్పడుతుంది. ఇక్కడ ఫలితం క్లీన్ కాంటెస్ట్ కాబోతుంది. ఇక్కడ ఎడ్జ్ మాత్రం వైసీపీకి ఉండబోతుందని తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోల్ అవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఆ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.